నేను మీకు తెలిసి ఉండకపోవచ్చు అందరికీ. సో మీ సంఘాన్ని చూస్తుంటుంటే నేను 1997-98 సంవత్సరంలో 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇట్లాంటి ఈ డప్పు ఒకటి ఉండేది. దాన్ని మామూలుగా కొట్టేటోని కాదు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేటట్టు సౌండ్ స్టార్ట్ అయింది రావాలని చెప్పేసి ఆ సిగ్నల్ అన్నట్టు. నా పేరు నీల్ రాజు. అయితే అన్న చెప్పినట్లు నేను చెప్పాలి అని అంటే దేవుని కంటే పాస్టర్లని, ప్రవక్తల్ని, టచ్లు అనేటోళ్ళని, కర్చిప్లు అమ్మేటోళ్ళని, నూనె డబ్బాలు అమ్మేటోళ్ళని, మమ్మీ డాడీలని మస్తు మందిని చేసుకున్నా. అట్లా పరిగెత్తేటోని అన్నట్టు. డాడీ తల మీద చేయి పెడితే సరిపోకపోవు, మమ్మీ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా పరిగెత్తుకుంటూ పోయేటోని. సో అట్లా ఒక 100 కర్చిప్లు ఒక్కసారి కొనుక్కునేటోని, ఒక 40-50 నూనె డబ్బాలు కొనుక్కునేటోని. అవన్నీ ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా తలకు పెట్టేటోనిగా. సూట్ కేసులో ఒకటి. మా అవ్వకి ఇట్లా మర్చిపోతుందేమో, మళ్ళీ నేను ఊర్లో వాళ్ళేమో ఊర్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటా. సో వాళ్ళకి చదువు రాదు కాబట్టి ఉండాలి అని చెప్పేసి, వాళ్ళు మర్చిపోతే ఇంకో దాంట్లో లేకుంటే ఇంకో దాంట్లో ఉండాలని చెప్పేసి సంచులల్లా, తర్వాత ఈ చెక్క పెట్టెలల్లా, బీరువాలల్లా పెట్టేసుకుంటూ వచ్చేటోని అన్నట్టు. ఒక దగ్గర ఉంటే ఒక అనాయింటింగ్ ఆ కర్చిప్లో నుండి వచ్చి మా వాళ్ళని కాపాడుతుంది అనుకున్నా. అట్లా నా యొక్క భక్తి ఉండేది. ఆ తర్వాత 100,000 పెట్టి 100 కర్చిప్లు కొనుక్కున్న ఆ కర్చిప్లు కానీ ఆ నూనె డబ్బాలు కానీ నన్ను కాపాడలేవు. నేను భయంకరమైన అబద్ధ బోధకుల్లో చేతిలో పడిపోయి ఒక 20 లక్షలకు పైగా మోసపోయినా. వద్దు ఇక నాకు లైఫ్ అని చెప్పేసి ట్యాంక్ బండ్లో దూకిన. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు ఒక 80,000 జీతం ఉంటుంది. మొదటిగా నేను చెప్పాలి అని అంటే ఒక వాక్యం చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దినములంట చెడ్డవంట. దినములు ఏంటివి? దినములంటే రోజులు, డేస్. రోజులంట మంచివి కాదంట. నీ దినం చెయ్య అంటారు చూడు. అంటే సావు ఒక రోజు అంట, చచ్చిపోతే దినాలు చేసేది ఒక దినం అంట. పుట్టినరోజులు వేరుంటాయి, బర్త్డేలు తెలుసు కదా, మ్యారేజ్ డేలు అలాగున్నాయి. అయితే అన్ని దినాలు ఇస్తున్నాయి కాబట్టి పాస్టర్స్ డే కూడా వచ్చేసింది, ఇప్పుడు టీచర్స్ డే వచ్చేసింది, మదర్స్ డే వచ్చింది, ఫాదర్స్ డే వచ్చింది. అన్ని డేలు వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజులు పెట్టుకుంటున్నారు, ఆ రోజులతోనే సంతోషపడుతున్నారు. అట్లనే మీరు విన్నారో లేదో, ఈ దినాలు ఈ రోజుల్ని జరుపుకోవడానికి సెలబ్రేషన్స్ చేసుకుంటూ వాళ్ళు పండుగలు చేసుకుంటూ కొన్ని ఆర్గనైజేషన్స్, సొసైటీలు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో భార్య బాధితుల సంఘం అని విన్నారా మీరు? ఇప్పుడు మన కుల సంఘాలు ఉంటాయి. మత్స్యకారుల సంఘము, గొల్ల కుర్మ యాదవుల సంఘము, పద్మశాలీల సంఘము, మాదిగ దండోర సంఘము. విన్నారా? ఇవి మాల మహనాడు సంఘాలు విన్నారా? అట్లనే భార్య బాధితుల సంఘము విన్నారా? అంటే భార్య బాధితులు అంటే ఇక పొద్దున్న లేవగానే మగోళ్ళని భార్యలు కొడతారన్నట్టు, రాత్రి పొద్దున. ఆ బాధ భరించలేక వాళ్ళు ఒక సంఘాన్ని పెట్టుకున్నారు. మనం ఇప్పుడు ఏం పెట్టుకున్నాము? ఇది గాస్పెలా? గాస్పెల్ ఒమేగా గాస్పెల్ మినిస్ట్రీ, ఒమేగా గాస్పెల్ సంఘం ఇది. అట్లనే భార్య బాధితుల సంఘం. భార్యల దగ్గర మాకు రక్షణ లేదు. ఒకరోజు TV9 ఏదో ఛానల్ ఓపెన్ చేస్తే ఒక ఆయన మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడంటే, సార్ 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 మీకు తెలియదు, ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఇట్లా అట్లా అంటున్నారు. కానీ ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఇంట్లో మా ఆవిడ లేదు, మా అత్తగారింటికి వెళ్ళింది కాబట్టి ఇంత ధైర్యంగా ఫోన్లో మాట్లాడుతున్నాను, నన్ను రోజు కొడుతుంది మా ఆవిడ అంటాడు. అంటే అట్లా బాధితులు ఎంతోమంది ఉన్నారు. అట్లనే భర్తలు కూడా మంచోళ్ళు కాదు. ఇట్లా సంఘాలు అంటే ఒకప్పుడు భర్తలు భార్యల్ని ప్రేమించేవారుగా ఉన్నారు, ఒకప్పుడు భార్యలు భర్తల్ని ప్రేమించే వాళ్ళుగా ఉన్నారు. కానీ ఈరోజు బాగలేవు పరిస్థితులు. అలాగే ఒకప్పుడు సేవకులు కూడా విశ్వాసుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, విశ్వాసుల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, విశ్వాసులకు వాళ్ళని ఆత్మీయ వాక్యం చేత మేపే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ధనాపేక్ష, ధనము 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 ధనము. మొన్న ఇట్లనే ఫతేనగర్ హైదరాబాద్ ప్రాంతంలో ఒక పాస్టరు చర్చ్ అమ్మేసుకున్నాడు. అంతేకాకుండా ఏం చేసిండు తెలుసా, చర్చికున్న బోర్డు మొత్తం దుడిపేసిండు. కానీ ఆయన ₹1,00,000 పెట్టి మాత్రము దగ్గర 1,50,000 దాకా ఖర్చు పెట్టుకొని విగ్గు పెట్టుకున్నాడు. చర్చికి బోర్డు వద్దు. కానీ అట్లా దినములు చెడ్డవైపోయినాయి. అంటే ఈరోజు మంగళవారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం, ఈరోజు అమావాస్య, ఇంకో రోజు పౌర్ణమి, ఇట్లా అనుకుంటూ మనుషులు కొన్ని రోజులు ఇది మంచి రోజు కాదు, ఈ గడియ మంచిది కాదు అని మనుషులు అనుకుంటారు. కానీ దినములు చెడ్డవంటే రోజులు కాదు, చెడ్డవైనాయి. ఎవరు చెడిపోయారు? మనుష్యులంట. దేవుడు అంటాడు, యెహోవా దేవుడు మనుషుల్ని చేసినప్పుడంట ఆయన హృదయంలో నొచ్చుకొనేనంట, సంతాపపడ్డాడంట. నా గురించి నా ప్రజలు, నా బిడ్డలు నా గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా, వింటున్నారా అని చెప్పి పైనుండి అంట తొంగి చూస్తారంట. అన్నీ ఎమ్ముచ్చట్లు, అత్త కోడల్ని ఎట్లా కొట్టాలి, కోడల్ని అత్త ఎట్లా కొట్టాలి. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాల్లో కూడా సినిమాలు, అవునా, సీరియల్స్, వేటికి ప్రాముఖ్యత ఇస్తున్నామో వీటన్నిటికే ఇస్తున్నాం. సో కాబట్టి దినాలు చెడ్డవి. ఎట్లున్నాయి ఆ చెడ్డ దినాలనంటే, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళనంట. ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించాలి. ప్రభు చిత్తాన్ని గ్రహించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? సొంత నిర్ణయాలతో నేను ఏ విధంగా నా జీవితాన్ని నా చేతులారా నాశనో కొన్ని విషయాలు కూడా నేను చెప్తూ నేను వాక్యంలోనికి వెళ్తాను. అయితే చిన్నప్పుడు నేను 12-13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 96-97 సంవత్సరంలో ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. అయితే మేము ఒకప్పుడు ఏ విధంగా అంటే ఇంట్లో భయంకరమైన విగ్రహారాధన, పద్మశాలీసు, జంజడాలు వేసేవాళ్ళు అన్నట్టు, జంధ్యాలు మాకు. సో అట్లా యేసు ప్రభు అంటే అంటరాని దేవుడు, మాలమాదిగోళ్ళ దేవుడు. అమ్మో వాళ్ళని ముట్టుకుంటే మళ్ళీ స్నానం చేసేవాళ్ళని, ఎస్సీలను ముట్టుకుంటే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు భయంకరమైన ఎస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వాళ్ళ కాలనీలోకి వెళ్ళాలన్నా కూడా భయం అన్నట్టు. ఒక 30 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. సో అలాంటి భయంకరమైన కుల పిచ్చి ఉన్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కానీ మేము కానీ అలా ఉండేవాళ్ళం. కానీ అప్పుడు నేను ప్రభువుని తెలుసుకోవడం, మనుషులంతా ఒకటే కదా అని చెప్పి నేను బైబిల్ చదువుకోవడము, తర్వాత దేవుణ్ణి నమ్ముకొని నేను మందిరానికి వెళ్ళడం జరుగుతుండేది. అప్పుడు 5-6 మందే మా చర్చిలో. ఒక ముసలామె ఈశ్వరమ్మ అని ఉండే. అట్లా నేను వెళ్తున్నప్పుడు నాకు కనీసం కానుకలు వేయడానికి కూడా డబ్బులు ఉండకపోతే బయటకు వెళ్ళి ఏడ్చుకునేవాడిని. అయ్యో ప్రభా, ఒక చారను ఉంటే బాగుండు కదా, ఒక ఆటాను ఉంటే బాగుండు కదా. 30 సంవత్సరాల క్రితము చారన, ఆటానలు, వాటి గురించి ప్రభా నాకు ఒక చారన్న, ఒక ఆటన్న ఉంటే బాగుండేది అని నేను నేర్చుకునేటోని. సో అట్లా కానుకల డబ్బలో ఆటాననో చారనో మిగిలితే అవి తీసుకొని మళ్ళీ సాపలేయడానికి, మందిరం శుభ్రం చేయడానికి ముందే వచ్చి ప్రభా ఈ యొక్క చారన, ఆటాన మళ్ళీ ఇది భారాన తీసుకుంటున్నా, మళ్ళీ వచ్చేవారం దీనికి డబ్బులు వేస్తా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, దొంగతనం చేస్తున్నా అని చెప్పేసి ఆ బాక్స్లో ముందు ఉంటుంది కదా, ఆ బాక్స్ ముందే వచ్చి అందులో ఉంటే తీసుకొని జేబులు వేసుకునేటోని. చారానున్న ప్రభా, చారాన నన్ను ఉండని, ఒక ఆటాన నన్ను ఉండని. అందరు వేస్తున్నప్పుడు నేను నిలబడలేను కదా. అట్లా కొన్నిసార్లు కానుకలు, డబ్బులు అందులో మా అమ్మ ఇవ్వకపోయినా, మా నాన్న తాగుబోతూ చిన్నప్పుడే చనిపోయాను, మా అమ్మ బీడీలు చేసేది. భయంకరమైన పేదరికంలో నుండి వచ్చినాం అన్నట్టు.
అయితే ఆ చారాన ఆటన లేకుంటే బయటకు వెళ్ళి కానుకలు వేసే టైంలో కానుకలు వేసుకుందాం అనగానే నేను బయటకు వెళ్ళిపోయేటోని. ఎందుకంటే అందరి ముందు ఉండలేను కదా, బయటకు వెళ్ళి ఏడ్చేటోని. ప్రభా, ఈరోజు చారాన నుండుంటే నేను మందిరంలో ఉండేవాడిని ప్రభా, ఈరోజు ఆట నుండుంటే అని ఏడ్చుకునేటో. నేను ఇంట్లో వాళ్ళని అడగకుండా చెప్పకుండా ప్రార్థనకు వచ్చేటోను. నువ్వు ఇంకా ఎందుకు వెళ్తావులే అని తిడతారేమో, ఎందుకు దిగినావు ఏసు మతంలోకి అని అంటారేమో. అప్పుడు దిగిండు, ఏసు మతం పట్టుకుండు, ఏసు మతంలో దిగిండు వీడు అనేటోళ్ళు. నేను పోతున్నా హల్లెలూయా దేవుని కొడుక అని ఇట్లా హేళన చేసేటోళ్ళు ఊర్లో. ప్రభు నువ్వు ఎవరి కొడుకురా అంటే నేను యేసు ప్రభు కొడుకుని అందును. దేవుని బిడ్డ హల్లెలూయా అనేటోళ్ళు అందరూ గుంపు కూడేటోళ్ళు నా చుట్టూ. ఎప్పుడో 99 2000 సంవత్సరంలో 97 సంవత్సరంలోనే నా చుట్టూ ఒక 10-15 మంది ఆ డౌట్స్ ఈ డౌట్స్ అన్నీ అడుగుతుండేటోళ్ళు. అందరికీ చెప్పేటోని ఇట్లా, అసలు ఏసే దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడు అని చెప్తూ మాట్లాడేటోని. అయితే మెల్లమెల్లగా ఇక నేను పెరుగుతున్న కొద్దీ దేవుని పైన ఆధారపడుతూ ఇక నేను 8th 9th 10th వరకు నేను ఏనాడు కూడా కొత్త బట్టలు అనేటివి చూడలేదు. క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక అన్న సామేల్ అన్న అని శంకర్ అన్న అని ఉండే అన్న, వాళ్ళ పొలం పనికి వెళ్తే వరి కొయ్యడానికి నాగలు దున్నడానికి నేను వెళ్తే ఆయన నాకు బట్టలు కొనిచ్చేవాడు, బుక్స్ కొనిచ్చేవాడు. సైకిల్ పాతది ఓ సైకిల్ ఇస్తే 8th 9th 10th లచ్చాపేట అని చెప్పేసి మా ఊరు యనగుత్తి సిద్దిపేట జిల్లా, అక్కడ నుండి నేను వెళ్ళేవాడిని సైకిల్ మీద. అట్లా వాళ్ళు ఇచ్చిన వాటితోనే కడుపు నింపుకొని ఆ విధంగా వాళ్ళు బియ్యం వేస్తే ఆ బియ్యంతో వాళ్ళతో అట్లా ఫ్రెండ్షిప్ చేసి దేవునిలో బలపడుతూ నేను అటున్నా కూడా యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేరు, నా కోసం ప్రాణం పెట్టింది యేసయ్యనే అని చెప్పేసి మాత్రం నా హృదయంలో బహుబలంగా ఉండిపోయింది. సో నేను ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బులు కావాలంటే నేరేడు కాయలు కానీ అల్ల నేరేడు బండ్లు ఇవన్నీ అమ్ముకునేటోని అన్నట్టు. ఇవి అమ్ముకుంటే 5 రూపాయలు 10 రూపాయలు 3 రూపాయలు వస్తే అవి మా ఊర్లో జాతరలు పండుగలు జరుగుతుంటుంటే అందరికీ ఈ దీపావళి టపాకులు పండుగలు వస్తుంటుంటే వాళ్ళ ఫాదర్స్ ఇట్లా తీసుకొని వెళ్ళి టపాకులు కొనిస్తుంటుంటే నేను చీకట్లో సూర్ కింద కూర్చొని చీకట్లో ఏడ్చేటోని. అయ్యో నాకు కూడా డాడీ ఉంటే నాకు ఇవి కొనిచ్చేవాడు కదా, నాకు బట్టలు లేవు, నాకు ఇవి లేవు అవి లేవు ఏడ్చేవాడిని అన్నట్టు కొన్నిసార్లు. కానీ దేవుడు నేను నీకు ఉల్లాస వస్త్రాలను ఇచ్చిన, నీకు రక్షణ వస్త్రాలు ఇచ్చిన అని దేవుడు బలపరుస్తూ నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. అయితే ఇలా గడుస్తున్న సమయంలో నేను 8th 9th 10th వరకు ఒకటే ప్యాంటు ఒకటే షర్ట్ ఉండే. మరి మీకు ఎన్ని జతలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు అసలు చెప్పులంటే తెలియదు తెలుసా, ఇక లోపలేసుకునే వస్తువులు కూడా నాకు తెలియదు. అసలు కొత్త బట్టలు అంటే నా శరీరంలో లేదు. హైదరాబాద్కి 2003లో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనుకునేటోని సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో ట్రాక్ మీద నేను తలబెట్టి చచ్చిపోదాం అనుకున్నా. ఎందుకు నా బ్రతుకంత ఇట్లా పాడైంది కదా అని. మా అమ్మ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ బీడీలు చేస్తున్న మా అమ్మ ఇక ఇబ్బందులు ఉంటే మా అన్న మా అమ్మ వాళ్ళు సికింద్రాబాద్కి వచ్చారు సీతాఫల్ మండికి. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు రైల్వే స్టేషన్లో శనగలు పల్లీలు అమ్మేవాళ్ళు. నా ఫ్రెండ్స్కి కూడా ఎవరికి కూడా మీ ఇల్లు ఎక్కడ అని చెప్పి చూపించుకుందామన్నా, అందరు వాళ్ళ ఇంటికి రమ్మన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మా ఇంటికి రండి మా ఇంటికి అని ఆహ్వానించాలంటే నా భయం. నా ఇల్లుని చూస్తే వీని బతికిట్లాంటిదా, వీళ్ళు ఇలానా అని అంటారేమో. మా ఇల్లు ఎంత అంటే ఇంత రూమ్ ఉండేది, అది రైల్వే ట్రాక్కి ఆనుకొని ఉండేది, మొత్తం రేకుల రూము, అన్నీ మట్టి మొత్తం కింద రాలుతుండేది, అన్ని ఎలుకలు పందికొక్కులు ఉండేవి. ఆ డోరు కూడా ఒకప్పుడు అది ఏంటంటే గుడుంబ అమ్మేది వాళ్ళు అన్నట్టు, సీతాఫల్ మండిలో గుడుంబ అమ్మే దాంట్లో చిన్న బతికేంది చూసినావా అని. నేను పైనేమో అన్ని అపార్ట్మెంట్లు కనిపిస్తుంటుంటాయి చుట్టంతా. నాకు ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. ఇట్లా వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్లో ఏదైనా ఇట్లా ప్రేయర్ అవుతుంటుంటే 2 లీటర్స్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటాయి కదా మన ఈ థమ్స్అప్ బాటిల్స్, ఆ బాటిల్ తాగిన తర్వాత తీసుకొని ఇంటికి వెళ్ళేటోని అన్నట్టు. ఇంటికి తీసుకొని వెళ్ళి దానికి పాతది జీన్స్ ప్యాంట్లు కానీ ఏమైనా కట్ చేసి దానికి మొత్తం కుట్టుకొని దాని మీద నీళ్లు పోస్తే చల్లగా అయ్యేటి సమ్మర్లో. అవి పట్టుకొని మన ఆర్ట్స్ కాలేజ్ ఇంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు అయితే చెప్తున్నా. అయితే అట్నుండి ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్లో చదువుకుంటున్నప్పుడు అవి నీళ్ళు అయిపోయేదాకా వెళ్ళి నేను ఒక 2-3 కిలోమీటర్ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చేటోని అన్నట్టు. సాయంత్రం టైంలో కానీ ఏంది క్యాటరింగ్లలో పనిచేస్తున్నాం, ఏది అన్నం వడ్డించడం, పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా, సేమ్ ఇదే డ్రెస్ ఉండేది అన్నట్టు. ఇప్పుడు మన సీఎం కూడా ఇట్లాంటి బట్టలు వేస్తాడు కదా,
బెల్లంపల్లి డాడీ కూడా ఇట్లాంటివి చేస్తాడు, అట్లా అనుకోకండి. అయితే అయితే వైట్ షర్ట్ బాగాలేదని, ప్యాంటు బాగాలేదని క్యాటరింగ్లో వాళ్ళు ఎల్లగొట్టేవాళ్ళు అన్నట్టు. వాళ్ళకు మంది ఎక్కువ అయిపోయారు అనుకో, అయ్యే షర్ట్ బాగాలేదు, ప్యాంటు బాగాలేదు అని చెప్పేసి, డ్రెస్ బాగాలేదు, షూ బాగాలేదు అని 60 రూపాయలు 40 రూపాయలు ఇచ్చేటోళ్ళు అప్పుడు. అట్లా క్యాటరింగ్లలో పని చేసుకొని ఆ డబ్బులు దాపెట్టుకొని ఇంటర్ చదువుకోవడము అలా కంటిన్యూ చేస్తూనే. సో ఇట్లా ఇంకా చిన్నప్పుడైతే మేము వీళ్ళలాగున్నప్పుడు నాకు తెలుసు మా అమ్మమ్మ బీడీలు చేసి, ఆ బీడీలు అనేటి ఒక ఊర్లో రాంపురం అని చెప్పేసి నన్ను అంత చిన్నపిల్లని ఉన్నప్పుడు ఒక దగ్గర కూర్చోబెట్టి, బిడ్డ ఇక్కడ కూర్చో నేను వస్తా అని చెప్పేసి ఒక హోటల్ దగ్గర చెప్పి వాళ్ళందరికీ బీడీలు అమ్మేసి వచ్చేది. వస్తూ వస్తూ మేము ఒక పండుగ చేస్తున్నామని బియ్యం అడుక్కొని వచ్చేది అన్నట్టు. మాకు అప్పుడు రొట్టెలు, అప్పుడు ఈ గ్యాస్ స్టవ్లు లేవు, మిక్సీలు లేవు, ఇసురు రౌతులల్లా ఈ జొన్నలు గిట్లా ఈ మక్కలు పోసి రొట్టెలు చేస్తే ఆ మక్క రొట్టెలు ఒకరోజు, గట్కా ఒకరోజు, తర్వాత ఈ రాగి జావ, రాగి రొట్టెలు, ఈ అంబలి ఇవి చేసుకొని ఇట్లనే కడుపెళ్ళదిస్తాం. నూకలన్నం ఈరోజు అంటే నూకలన్న అప్పుడుగా మెత్తగా అయిపోయేది అన్న. ఇప్పుడు మనకు నూకలన్నం కనిపిస్తలేదు అసలు. అందులో అంత మట్టి పిల్లలు ఉండేటి, రాళ్ళు ఉండేటి. సో ఆ మట్టి పిల్లలు, రాళ్ళు అంత దాంట్లో నుంచి అవి తినాలంటే చాలా అసలు. అందులో చారు పోసుకున్నామంటే ఎన్నిసార్లు వెంటనే మస్తు ఆకలి మీద వస్తే చారు పోసుకోవాలి. ఉప్పు కారము చింతపండుతో చేసి ఆ చారు పిసుకొని తినడము. తర్వాత అన్నంలో పాలు పోసుకొని, ఇక బుడ్డిపోతాయి కదా మన బురుగులు వచ్చే సాంబార్ తిన్న రోజులు ఎన్నో. ఇప్పుడు అసలు తినలేము. కానీ అప్పుడు ఆ తర్వాత అన్నం మెత్తగా అయిపోతే ఇట్లా పెడితే కొంచెం గట్టిగా ఏమన్నా ఉంటాయి అంటే ఏది ఉండకపోవు, అన్నిట్లలో అది కలుపుకొని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి అన్నట్టు. సో ఉపవాసాలు ఉన్నవి. తర్వాత ఎవరన్నా ఇంటి దగ్గర ఫంక్షన్ అయిపోయినా, పెళ్ళిళ్ళైనా, చనిపోతారు కదా, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అంటే మిగిలిపోయిన బువ్వ ఉంటుంది కదా అన్నం. ఇక నేను అవ్వ, మమ్మీలు, డాడీ మమ్మీ అని పిలవకపోదాం, అవ్వనే అంత. మా అమ్మమ్మని కానీ, మా చిన్నమ్మ, మా అమ్మ, ముగ్గురం ఉండేటలో, మా అక్క, చిన్నమ్మ కూతురు, మా అన్న. ఇక ఎదురు చూస్తామన్నట్టు. రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే మేము 6 మంది ఉండేటోళ్ళం. అయితే మేము వాళ్ళు ముగ్గురు 6 మందిమి. సో 6 మంది మా ఇంట్లో. అయితే 6 మందికి రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే పెద్ద లైన్ ఉండేటిది ఆ బియ్యం తీసుకొచ్చుకోవడం కోసం, కిరోసిన్తోనే. అప్పుడు కట్టెల పొయ్యి మీద కట్టెలు ఏరుకొచ్చుకుంది అన్నట్టు, మోపులు. సో అట్లా ఎవరన్నా పండుగలు అయినప్పుడు కానీ, చనిపోయినా కానీ దినాలు అవుతాయి కదా, అప్పుడు మిగిలిన అన్నం ఉంటుంది కదా, అరే ఆ శాలలో పోరాగాళ్ళని విలువుర్రా అంటే మేము ఆ కాలనీలో ఇక మనది మిగిలింది పెడితే వీళ్ళు బిచ్చపోల లాగుండేది అన్నట్టు పరిస్థితి. అరే ఇక పురాణ వాళ్ళని విలువుర్రా అంటే ఇక పోయి గిన్నెలు పట్టుకొని అబ్బా పిలిచిర్రామని అలా అయిపోయింది అని అది తెచ్చుకొని ఆ మిగిలిన అన్నాన్ని నిజంగా ఆ ఎండబెట్టుకునేటోళ్ళం. మిగిలిన తర్వాత తిని ఆ మిగిలిన ఉన్నదాన్ని మళ్ళీ మా అవ్వ ఏం చేసేదంటే ఇంతంత ఆయిల్ పెంక మీద వేసి మళ్ళీ అవి చేసేది. అది మార్నింగ్ కానీ ఈవినింగ్ అట్లా కొంచెం అవి బుక్కెటోళ్ళం. ఇక అట్లా ఎండిపోయిన రొట్టెల మీద ఇంత కారము, ఇంత కొంచెం నూనె పోసి మొత్తం అంతా అని అవి ఒక ఈ జాకెట్ ముక్కలు పెట్టి మూట కట్టి కట్టెలేరుకోవడానికి పోతే ఆ రాంపురం అడవిలల్లా ఒక వాగు ఉంటుంది. ఆ వాగులో చెలిమెలు తవ్వితే నీళ్ళు తాగేటోళ్ళం. ఇప్పుడు వాటర్, మినరల్ వాటర్ లేకుంటే సరిదవుతుంది మనకు. అప్పుడు అట్లా తవ్వుతుంటుంటే ఏమన్నా కాలువ పోతుంటుంటే మూతి పెట్టి జూరేటోళ్ళం నీళ్ళు తాగడం. అసలు ఎట్లా ఒకరోజు రోడ్డు దాటుతుంటుంటే ఇప్పటికీ గుర్తు, ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, తాటి మట్టలు కట్టుకొని రోడ్లు దాటిన. 8th క్లాస్లో చెప్పులు లేకుంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు ఒక 3-4 ఏండ్లు వాడి 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 పడేసిపోతే తెగిపోయినాయి అన్నట్టు. దానికి తాళ్ళు కట్టుకొని పిన్నిసులు పెట్టుకొని 8th క్లాస్లో 1 సంవత్సరం దాకా వాడిన. అట్లా నా జీవితంలో ఫస్ట్ టైం సెకండ్ హ్యాండే. ఎప్పుడు బట్టలు సెకండ్ హ్యాండే కొనుక్కునేటోని. బట్టలు అయితే ఎట్లా తెలుసా, అంగట్లోకి వెళ్ళి ఎవరైనా చూస్తారేమో, నా క్లాస్మేట్స్ వస్తారేమో అని చెప్పేసి చూడకుండానే వెళ్ళి పాత బట్టలు 20 రూపాయలకు ఒక అంగి, 15 రూపాయలకు ఒక అంగి, 30 రూపాయలకు ప్యాంటు కోసి చేసి హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నా బతుకు మారలేదు. 2003లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఒక 2 జతలు అడిగిన, 150 రూపాయలు ఇస్తాను, ఒక 2 ప్యాంట్లు, ఒక షర్ట్ ఇస్తే చాలన్నా అని. అప్పటికి కూడా అన్నీ చినిగిపోయినాయి. ఒక ఇంత చిన్న సంచిలో పట్టుకొని వచ్చేసాను నేను మా ఊరికి, ఊరు నుండి హైదరాబాద్కి 2003లో.
అట్లా ఎన్నిసార్లు ఈ కాళ్ళకు చెప్పులు ఇరిగినాయో, ఎన్నిసార్లు అసలు ఇంకా తలకు స్నానం అంటే ఇక మేము మొత్తం చెరువులలో స్నానం చేయడమే, ఆ పండ్లకు బూడిద పెట్టుకొని ఏప పుల్లలు పెట్టుకొని, అసలు బ్రష్ అంటే తెలియదు, అసలు పేస్ట్ అంటే తెలియదు. నిజంగా చెప్తున్నా, బైబిల్ చేత పట్టుకొని పేస్ట్ అంటే తెలియదు, ఆ కొబ్బరి నూనె అంటే తెలియదు తెలుసా. ఇంకా అసలు ఈ నిర్మా సర్పు ఉంటుంది, ఆ సర్పు ఒక డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బాలో కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని మొత్తం అది చేసుకొని నెత్తికి పెట్టుకునేటోని, 501 సబ్బు మొత్తం పెయ్యంతా రుద్దుకునేటోని. అసలు ఇప్పుడు 30 రూపాయల సబ్బులు. అట్లా నేను హెలికాప్టర్ మనం రాగానే పిల్లలు ఉరుకుతుండొచ్చు, విమానం రాగానే పెద్ద సౌండ్ వస్తే కిందికి వెళ్ళిపోతున్నట్టు, రే ఆపురు ఆపురు అని విమానాలు వస్తాయి. అట్లా పిచ్చి. అట్లాంటిది ఒక 7-8 సార్లు విమానాలు ఎక్కిన నేను అనుకోకుండా చాలాసార్లు. సో పెద్ద పెద్ద హోటల్లో చూసిన. అయితే గంజి నీళ్ళు తెలుసు, చారాన కోసము ఇవి అమ్ముకున్న రోజులు ఉన్నాయి. కానీ దేవుని పైన ఆధారపడ్డదోడు ఆయన నన్ను విడిచిపెట్టలేడు. నేను హైదరాబాద్కి లాడ్జీలలో పనిచేస్తే బాగుండు అని చెప్పేసి నేను వచ్చిన. ఒక 2,000 రూపాయలు ఇస్తే చాలు అని అనుకున్నా. కానీ ఈరోజు ఒక కష్టం నుంచి అయినా కూడా అక్కడ దేవుడు నన్ను కొన్ని కోట్ల మందికి నేను తెలుసు, ఎవరికి తెలియని నేను ఈరోజు మంచి మంచి మీడియా ఛానల్స్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లతో నాకు పరిచయం ఉంది. సో ఆ విధంగా నన్ను దేవుడు నిలబెట్టడము జరిగింది. నేనైతే ఈ కిరాణా ఊర్లలో మీకు తెలిసి ఉండొచ్చు, డబ్బా దుకాణాలు ఉంటాయి, పాన్ డబ్బాలు, ఆ చక్కెర గోళీలు, మిఠాయిలు అవి అమ్ముతారు చూడు. ఆ డబ్బా కింద, ఇప్పుడు అన్న కూర్చుందిగా, డబ్బా కింద ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి దూరి అంత చెత్తను తేరేస్తున్నాను. ₹1-2 దొరికేటి అన్నట్టు. ఒక్కటి దొరికిందంటే మళ్ళీ వారం తర్వాత మళ్ళా దొరుకుతాయని. ఎన్నిసార్లు మోర్లో చారాన పడ్డదనుకో, ఆటాన పడితే మొత్తం ఒక 2-3 తట్టలు మొత్తం ఎత్తిపోస్టోని మోరి మొత్తం ఆటాన కోసం. అట్లాంటివి నా జీవితంలో ఉన్నాయి. అసలు ఎవరు పిలుస్తారా ఎప్పుడు అని, బర్త్డేలు అయినా కూడా 21 రోజు అంటారు కదా, కళ్ళు సీసాలు పెడితే ఇక సీసాలు 2, ఒక సీసా వెనక దాపెట్టుకొని, నాకు ఇయ్యలే, తాగుతావరా పోడా అంటే తాగుతా మొత్తం తాగుతా, ఇడిసబెట్టదంటే ఇడిసబెట్ట అని అట్లా 2 సీసాలు తాగి సొలుక్కుంటూ వచ్చేటని. మా ఇంట్లో ఇక నా పేరు కనకరాజు అని చెప్పేసి పెట్టారు. ఒక దేవతకు మేకల్ని బలిచ్చి ఆ రక్తాన్ని మాకు పెట్టి ప్రతి సంవత్సరం అవి అలాంటి పూజలు చేస్తూ వచ్చేవాళ్ళు అన్నట్టు. సో మా ఇంట్లో ప్రభువుని తెలుసుకున్నాను, మా బంధువులకు తెలిస్తే ఏం చేస్తారో, తిడతారో, కొడతారో, నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడతారని చెప్పేసి చాలాసార్లు భయం వేసి, ఇంట్లో మా బంధువులు రాగానే మాకు బీరువాలు అనేటివి లేవు, కుండలలో దాపెట్టుకుందాను. వెనకాల కట్టె చెక్క అవేంటి పెట్టెలల్లో పెట్టుకునేటోని. సో అట్లా నేను కష్టపడుకుంటూ ఆ పేదరికంలో నుంచి వచ్చినా కానీ ఏనాడు కూడా అవ్వ నాకు ఈ బట్టలు కొనియే, నాకు ఇది అది ఎప్పుడు కూడా ఏడవలేదు, ఎప్పుడు కూడా అడగలేదు. ఇంకా ఫుడ్ని కవర్లలో తెచ్చుకొని తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి. సో బట్టల షాపులల్లో పనిచేస్తున్నప్పుడు కూడా రోజుకు ₹60 అంటే నెలకు ₹1,800 వస్తారు రోజు. నెల ఎప్పుడు వస్తుందో అని చెప్పి చూసేవాని. అట్లా చేసుకుంటూ ఉన్న సమయంలో ఒకరోజు నాకు అనిపించింది, మా ఇల్లు ఏంది, మా అమ్మ, మా పరిస్థితి ఏంది. కట్టెల పొయ్యి మాది. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ ఉండే మా అమ్మమ్మల తమ్ముడు. సో ఆయన ఏమన్నాడంటే, ఆయన వస్తుండు మా ఇంటికి అని అంటే, నేను ఇక చర్చికి ఆదివారమే వచ్చేటోడు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్, ఆదివారం నాడే హాలిడే. సో నేను ఆయన వస్తుండు అనగానే బైబిల్ని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఎటుపోయినా అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, రాసుకోవడానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, అది అని చెప్పి చెప్తూ ఉండేవాడిని. సో అట్లా ఇన్షర్ట్ వేసుకొని బైబిల్ పెట్టుకోవడము. అట్లా కొద్ది రోజుల తర్వాత డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకు నేను యేసుప్రభుని నమ్ముకున్నా అని చెప్పి తెలిసింది. అరే యేసుప్రభుని నమ్ముకున్నావంట, నిన్ను ముక్కలు చేస్తా, దేవుని ఏంద్రా దేవుడెవడు, జీసస్ ఎవరు, అది అని చెప్పి చాలా తిట్టాను. సో ఇక డిగ్రీలు ఉన్నప్పుడు, ప్రభా ఇక నువ్వు, మా తాత ఏమన్నాడంటే, నువ్వు బిచ్చమాడుకో చర్చిల దగ్గర, నేను కాలేజ్ ఫీజు కానీ ఏది కట్టా అంటే, ప్రభా నాకున్న ఇంటర్ చాలు, నాకు ప్రభు ఉంటే చాలు, నా డిగ్రీలు వద్దు, పీజీలు వద్దు, ఏదొద్దు, నీ ఉంటే చాలు ప్రభా, నేను బైబిల్ చదివేంత జ్ఞానం వచ్చింది నాకు అని చెప్పేసి ఆ డిగ్రీ వదిలేసిన. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు ఇంటర్మీడియట్ మీదనే నేను నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నా అన్నాడు. నేను రూమ్లో ఉన్న చాలామందికి ఎంటెక్ చేసారు, బీటెక్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్తే అందరు నవ్వేటలు, నీకు ఉద్యోగమా, మేము ఎంటెక్లు చేసినాం అంటే, వెటర్నరీ డిపార్ట్మెంట్లో దేవుడు నాకు జాబ్ ఇస్తాడు చూడండి అన్న. వాళ్ళందరికంటే ముందు నాకు జాబ్ వచ్చింది, వాళ్ళందరూ షాక్ అయిపోయారు.
సో అట్లా దేవుడు నాకు జాబ్ ఇస్తే ఎగ్జామ్స్ అప్పుడు పాస్ చేయి ప్రభు అని చెప్పి దేవుని దగ్గరికి వస్తున్నాను. తర్వాత మళ్ళీ లోకానుసారమైన బతుకు, ఎన్నోసార్లు సిగరెట్లు తాగడం, మందులు తాగడం, లోకంలో పడిపోయిన లోక స్నేహితులతో కలిసి. అసలు ఒకసారి ఆలోచించిన, సిగరెట్ తాగుతున్నా వదిలేస్తా ఏంది లాభం అని చెప్పేసి, అట్లా ఇది కాదు అని చెప్పేసి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరడం జరిగింది. మళ్ళీ పడిపోవడం, మళ్ళీ ఇక ఎప్పుడైతే అబద్ధ బోధకులు అని చెప్పేసి నేను కచ్చిపులు అని చెప్పిన కదా, ఈ బెల్లంపల్లి మమ్మీ డాడీల దగ్గరికి వెళ్ళడం, అక్కడ నాకు ఒకటి పరిచయం అయ్యి లిఫ్ట్ ఇచ్చినందుకు 14 లక్షల రూపాయలు మోసం చేశారు. లిఫ్ట్ ఇచ్చి అన్న ప్రైజ్లాడ్ అన్న ప్రైజ్లాడ్ బ్రదర్ ఇట్లా తీయగా మాట్లాడేటోళ్ళు. అట్లా నన్ను నమ్మించి మోసం చేసి 14 లక్షలకు పైగా అప్పుల్లో పడేసారు. నేను ఇక బ్రతకలేని పరిస్థితి, కచ్చిపులు నన్ను కాపాడలేవు. ఈ నూనెల మీదనే పెట్టుకున్నా. సో నూనె రాచి ప్రార్థన చేయమన్నారు. నేను భాషల్ని నమ్ముతా, అద్భుతాలని, స్వస్థతల్ని నమ్ముతా, కానీ ఈ గందరగోళము గారడీలని మాత్రమే నేను నమ్మను. సో అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు, ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా మాట్లాడతాడు. ఈరోజు కూడా ఆ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతవి కూడా. సో కానీ వీటి పేరట గలిబిలి చేసే వాళ్ళకు మాత్రమే నేను వ్యతిరేకిని, అబద్ధ బోధల్ని. అయితే ఆ విధంగా నేను ఉంటున్న సమయంలో నన్ను పాస్టర్ అని చెప్పేసి, క్రిస్టియన్ అని చెప్పేసి నమ్మించి మోసం చేయడము. ఆ తర్వాత శాంసన్ ఎబోలా అని ఒక ప్రవక్త అని చెప్పేసి చెప్పుకుంటున్న ఒక దుర్బోధకుడు, ఒక దొంగ ప్రవక్త. నాకు ఇప్పటికీ 1 కోటి రూపాయల 1.5 కోటి ప్లాట్ ఉండేది చెంగిచేలలో. మొత్తం నేను ఆ పాస్టరే చేతబడులు చేసేటోడు. సో నేను కింద పడేటోని, ఆయనను చూస్తే కక్కుకునేటోని. ఏంది ఇదంతా కింద పడిపోతుంటుంటే అందరూ నేను ఇదంతా డ్రామా, అంతా నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు అనుకునేటోని. కానీ పిచ్చోన్లాగా అయిపోయేటోని, కక్కుకునేటోని. మీదికి ఒక స్పిరిట్ వస్తే నేను కంట్రోల్లో ఉండకపోతాను. అట్లా నేను అంత పిచ్చిగా చేస్తోని, ఎగిరేవాడిని. అసలు ఏం జరుగుతుంది? అప్పటి నుంచిగా నేను బాగా బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడం, కొన్ని గంటలు బైబిల్, రోజుక 20-30 అధ్యాయాలు చదవడం, 3 రోజులు 5 రోజులు 6 రోజులు వరుసగా ఇక ఉపవాసం ఉండేటోని, కంకర రాళ్ళు తెచ్చుకొని. సో అలా దేవా నన్ను క్షమించు, నా పరిస్థితుల్ని నన్ను మార్చు ప్రభా. నన్ను ఎక్కువ నేను 2.5 సంవత్సరాలు ఒక రూమ్లో ఉండి డ్యూటీ నుండి రాగానే చంపే ప్రభా, నన్ను చంపేయి అని చెప్పేసి నేను ఏడ్చేవాని. దేవుని మాటలు వినక, వాక్యానికి లోబడక, నేను వాక్యాన్ని పట్టుకోకుండా, ప్రార్థనలో గడపకుండా నేను ఎవరిని పట్టుకున్నా అంటే అబద్ధ బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని పట్టుకొని అద్భుతాలని చెప్పేసి పరిగెత్తిన. నీవు నమ్మితే, నీవు విశ్వసిస్తే మనం అద్భుతాలని చూడగలుగుతాం, చేయగలుగుతాం. మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కానీ ఇతరుల మీద, దొంగల మీద ఆధారపడడం చూడు. అందరు దొంగలు లేరు, 90% మాత్రం ఇంకెక్కువనే. ఈరోజు దినములు చెడ్డవి, దాని పక్కన బ్రాకెట్లో రాసుకుంటే అబద్ధ బోధకులు, చెడ్డ ప్రవక్తలు వచ్చిర్రు, చెడ్డ బోధకులు, చెడ్డ పాస్టర్లు వచ్చిర్రు. చూసినట్లయితే ప్రభు దగ్గరకు వచ్చి ఎంతోమంది లోకంలో పలానా పాస్టర్ మోసం చేసిండు, పలానా పాస్టర్ నన్ను పాడు చేశాడు అని చెప్పేవాళ్ళు ఎంతమంది వినట్లేదు. సో ఇలాంటి అబద్ధ బోధకుల్లో చేతుల్లో నేను పడిపోయినప్పుడు నా డబ్బులు తీసుకొని నా మీదనే కేసులు పెట్టి, ఒక జడ్జి నాకు బేడీలు వేస్తుంటుంటే నా మీద అక్రమంగా కేసు పెట్టిన అతని మీద కేసు పడ్డది, అతను జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తుంటాడు. మొన్న ఒక ఆయన చర్చిని అమ్మకానికి పెట్టిండు. ఒక ఆయన 2 కోట్లకు చర్చిని అమ్మేసి, చర్చిని ఎక్కడన్నా అమ్మడం విన్నారా? ఇల్లా, ప్లాటా, పొలమా, ఏంది ఇది? తప్పు అని చెప్పేసి ఖండిస్తే కేసులు పెడుతున్నారు. మళ్ళా పైగా వాళ్ళు దేవుని మాటలు, నా కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవని పాటలు పాడుతున్నారు, వాక్యాలు చెప్తున్నారు. అలాంటి దుర్బోధకులు, దేవా నేను నీపైన ఆధారపడి ఉన్నానంటారు, రౌడీలతో కొట్టిస్తారు, పోలీసు వాళ్ళతో కేసులు, వాళ్ళకు సెటిల్మెంట్ గ్యాంగులతో పరిచయాలు వీళ్ళకు. ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం, అంచె దినాల్లో, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎలాంటి వాళ్ళంటే ఒకసారి అడుగుతారు, దేవా మరి మీ రాకడా ఎప్పుడు? చాలామంది అంటుండొచ్చు 2000 సంవత్సరాలు, దగ్గర 2025 సంవత్సరాలు అయిపోతుంది, దేవుడు వస్తా అని చెప్పేసి ఇంతవరకు రాలేడు కదా. డౌట్ ఉందా? ఎప్పుడు వస్తాడు ఇంకా దేవుడు అని అనుకుంటుండొచ్చు. ఎందుకు రావట్లేదు తెలుసా? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టకూడదు, మన నరకంలో
పోకూడదు అని చెప్పేసి, అనేకులు మారు మనసు పొందాలని, అనేకులకి రక్షణ రావాలి, దొరకాలి, వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు కొందరు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అనుకున్నట్లు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తుందంటే అందరూ రక్షింపబడాలి, అందరూ మారు మనసు పొందాలనేది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుతాను. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించిరి. అందుకే ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ప్రభు యెరూషలేం దేవాలయం నుండి శిష్యులతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడంట శిష్యులకు చెప్తున్నంట దేవుడు, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడములను ఆయనకు చూపిస్తూ వచ్చిరంట. అప్పుడు ఆయన అంటున్నంట, ఇవన్నీ ఒకరోజు ఈ పైనున్న రాయిలు ఇవంతా పడదోయబడుతుంది, ఇవన్నీ ఒకరోజు కూల్చివేయబడుతుంది, కింద పడిపోతాయి, ఆ రోజు వస్తుంది అని అంటే ఆయన ఒలీవ కొండ ఇవి ఎప్పుడు జరుగుతాయి మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను ఒకటే ఒక మాట చెప్తున్నాడు, ఏమని అంటే, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి. మోసం ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా కల్తీ, ఎక్కడ చూసినా ఇప్పుడు మనం చూసిన కూరగాయలు కల్తీ అవుతుంది, బియ్యం కల్తీ అవుతుంది, నూనెలు కల్తీ అయిపోతున్నాయి, పాలు కల్తీ అయిపోతుంది, అవునా కాదా? మొన్న అక్కడ ఏదో మద్యం కూడా కల్తీ అయిపోతుంది, అన్నిటినీ కల్తీ చేస్తున్నారు, మనుషులు కూడా కల్తీ అయిపోతున్నారు. చూడండి ఎంతటి దుర్బోధ వస్తుంది చూడండి. బోధలు మొత్తము వేరు, రకరకాల బోధలు, రకరకాల డినామినేషన్లు అని చెప్పేసి వచ్చేసినాయి. సో ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా, చాలామంది, అయ్యో బ్రదర్ నేను మోసపోయిన బ్రదర్, నన్ను ఆ పాస్టర్ మోసం చేసి, నా పాస్టర్ అమ్మ మోసం చేసి, ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారు. దేవుడు ముందే చెప్పాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, ఏమి విత్తుతామో అదే కోస్తామో. సో వాళ్ళ వెంట వెళ్తున్నావు, ప్రార్థన లేదా, వాక్యం లేదా, సంఘానికి వెళ్ళవా, ఎక్కడుంది మారు మనసు, లోకంలో సాక్ష్యం లేదా, ఎక్కడుంటుంది మనకు? మనం దేవునితో కనెక్షన్ అయ్యి ఉంటే ఏది మంచిది, ఎవరు మంచి సేవకుడు, ఎవరు దుర్బోధకుడు. ఈరోజు ఇక్కడ అక్కడ ఎంతమంది టీవీలల్లో QR కోడ్లు పెట్టగానే వాళ్ళు ఏదో ప్రవచనాలు చెప్తుండగానే అటు పరిగెత్తుకుంటూ పోతారు. ఎంతమంది లేరు? ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారంట. నేనే క్రీస్తును, నేనే దేవుణ్ణి. ఇప్పుడు ఎంతమంది బయలుదేరలేరండి? చాలామంది అబద్ధ దేవుళ్ళు అనేటోళ్ళు, ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అంత్యక్రీస్తులు బయలుదేరుతూ వస్తున్నారు. వాళ్ళు సంఘాన్ని, మందని కనికరించారంట. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళంట, పైకి గొర్రె చర్మం కలిగిన వాళ్ళే. ఇలాంటి దుర్బోధకులు వస్తున్నారు. నీకు అది జరగబోతుంది, నీకు ఇది జరగబోతుంది, నువ్వు చర్చి దాటిన వెంటనే, ఈ చర్చికి రాకుంటేనంట ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్నాడు, నువ్వు చర్చి దాటినావంటే ఈ సంఘాన్ని వదిలిపెడితే చచ్చిపోతావు, నీకు రోగం వస్తే నీకు పిల్లలు పుట్టరు. మొన్న ఒక ఆమె ఎక్కడ ఖమ్మంలో డైమండ్ మేరీ రత్నం అని చెప్పి ఆమె ప్రార్థనలు చేస్తుంది, నీ బిడ్డ చచ్చిపోతుంది, 7 సంవత్సరాల లోపల చచ్చిపోతుంది, ఆ బిడ్డని చర్చిలో పెట్టకపోతే చచ్చిపోతుంది అంటారు. సో ఆ బిడ్డని ఇచ్చేసారు. తెలుసుకొని తల్లిదండ్రులు అబోదైవం మొట్టుకుంటే వాళ్ళ మీద కేసులు. సో ఇలాంటి దుర్బోధకులు, నీ పిల్లల్ని, ఇంకొక ఆయన అయితే నీ భార్యను వదిలేసేయి, దేవుడు చెప్తున్నాడు ఇంకో భార్యని ఇస్తాడు, భార్య వద్దంట, భార్య భర్తల్ని విడదీసే దుర్బోధకులు వచ్చారు. పిల్లల్ని దూరం చేసి సేవకి ఇవ్వండి అని చెప్పేసి ఆడపిల్లల్ని ఇస్తే వాళ్ళు పాడు చేస్తున్నారు ఆడబిడ్డల్ని. 10th క్లాస్ కాగానే గుడ్డిగా వీళ్ళు, అమ్మా పెద్ద అయ్యగారు, అయ్యా డాడీ వచ్చిండు, అయ్యొచ్చిండు, చిన్న అయ్య వచ్చిండు, పెద్ద అయ్య వచ్చిండు అంటున్నాడు. ఈ ఏరియాలోనే ఉన్నాడు ఒక అయ్యా. ఏమైంది అని అంటే అయ్య పాడు చేసిందంట ఆడపిల్లల్ని, 10th క్లాస్ బిడ్డల్ని. ఇట్లాంటి బిడ్డల్ని అయ్య రమ్మన్నాడు, బిడ్డ నాకు చెప్పిండు దేవుడు రాత్రి దర్శనంలో, నీ బిడ్డను ఇక 10th చాలు పరిచర్యకి ఇవ్వన్నాడంటే ఇచ్చేస్తున్నారు. ఇయ్యగానే అక్కడున్న ఒక చెల్లె చెప్తుంది, అన్నా అయ్యా రింగు తీసి కింద పడేస్తాడంట, ఆ రింగు పెట్టమంటాడంట, రింగు దొడగగానే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటాడంట. అయ్యకి ఈరోజు నువ్వే పరిచర్య చేయాలి అని లోపలికి వెళ్తే ఆ ఆడబిడ్డను, అయ్య నన్ను పిలిచిండా, అయ్యకు నేను పరిచర్య చేయాలనా అంటే, దూరంలో ఉండే 1000 మందిలో అయ్యా. ఈ అయ్యలు ఎక్కడుంటారు? ఈ డాడీలు మమ్మీలు దూరంలో ఉంటారు. మనం తల మీద చేయబెడితే చాలు
అయ్యతో మాట్లాడితే చాలు. అయ్యల ఫోన్ నెంబర్ దొరుకుతుందా? మమ్మీల ఫోన్ నెంబర్ దొరుకుతుందా? అదే చూడండి మీ సియోనయ్య గారు, ఒక్క ఫోన్ కొట్టగానే మిస్ కాల్ ఉంటే, ఒకవేళ కార్ కింద ఉండి పానాలు పట్టుకొని ఏదన్నా ఉంటే మళ్ళీ అరే చెల్లేదో ఫోన్ చేసింది, అక్కేదో ఫోన్ చేసి, అన్నేదో ఫోన్ చేసింది అని వెంటనే ఫోన్ వస్తుందా లేదా? అరగంటలో ఏదో వస్తుంది. వీళ్ళ రాత్రి డోర్ కొట్టు వస్తారా లేదా? ఒకరోజు కాకుండా తీస్తారా లేదా? వీళ్ళు ఇల్లు తెలుసు. కానీ ఈరోజు సోకాల్డ్ అబద్ధ బోధకులు చేస్తుంది ఏం తెలుసా? వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియదు, వాళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళ ఇంటి అడ్రస్ తెలియదు. వాళ్ళు ఫోన్లు ఎత్తుతారా? ఈరోజు మీ పెళ్లి రోజు అయితే 1 నొక్కండి, బర్త్డే అయితే 2 నొక్కండి, కేకు ఇంటికి రావాలంటే 3 నొక్కండి, సమాధి పెట్టి రావాలంటే 4 నొక్కండి. ఇదా? ఒకడు అంటుండు అరటి పండ్లు ఓలి పట్టుర్రి, కొంగు పట్టండి, అరటి పండ్లతో పిల్లలు పుట్టిస్తాడంట. వేస్తుండు. అరే ప్రార్థన చెయ్యండి కన్నీటితో. హన్నా ఏ విధంగా ప్రార్థన చేసింది? హన్నా వాళ్ళే ప్రార్థన చేయి, దావీదు వాళ్ళే ప్రార్థన చేయి, యోసేపు వాళ్ళే పవిత్రంగా ఉండు. ఇది లేదు, ఓలి పట్టండి. ఇంకోడు మొత్తం బూడిది పోసుకొని గోనె సంచులు కట్టుకుంటాడు, ఏడుస్తుండు, డ్రామా సిలువలు వేయించుకుంటాడు. తమలపాకుల మీద నడుస్తున్నారు, ఈ పట్టు వస్త్రాలు వేసి నడిపిస్తున్నారు. ఏది బోధ? ఎక్కడుంది? ఇదేనా ఈ బోధ? అమ్మా నాకు దేవుడు చూపించిండు, ఇంకొక డాడీ వస్తాడు, ఆ డాడీ కథలు చాలా ఉన్నాయి. నాకు చెప్తుండు, తెల్ల చీర కట్టుకుంది ఒక సహోదరి, నీ భర్తతో నువ్వు గొడవ పెట్టుకున్నావు, ఏడుస్తున్నావు. ఆ పాయింట్స్ అన్నీ రాసి వీళ్ళకు ప్రేయర్ పాయింట్లు ఇచ్చేస్తారు. నువ్వు పలానా ఆదివారము 19వ తారీఖున రా, ఇక్కడికి మీటింగ్ ఉందంటాను. అది చదువుతాడు. ఇక అమ్మా నాకు దేవుడు చూపిస్తున్నాడు, బ్లూ కలర్ షర్ట్ బ్రదర్ రండి, 5-6 పేర్లు చదువుతాడు. ఎట్లయినా వీళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ పెడతారు కదా, మీరు వచ్చే ఆదివారం వీటికి రండి మీటింగ్, మీ పలానా ఏరియాలు అంటారు. వాడు ఎట్లయినా పక్క వస్తాడు. ఈ బాధతో బాధపడుతున్నాడు, దేవుని నిన్ను విడిపించబోతున్నాడు. బ్రదర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇది, మీ ఇల్లు ఇట్లుంటుంది, మీ జడ పొడుగుంటుంది, మీరు తెల్లగుంటారు, మీకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది, మీ ఆధార్ నెంబర్ ఇది అంటే దేవుడు ఆధార్ కార్డ్ సెంటర్లు నడిపించుకుంటుండా? అరటి పండ్లు అమ్ముతుండా? నీకు అంత హీనంగా కనిపిస్తుండా దేవుడు? భయంకరుడు దేవుడు, ప్రేమించే దేవుడు. ఒకవేళ అయితే అడ్రస్ లేకుండా పోతాం మనం. నెబుకద్నెజర్ రాజే కదా, గడ్డి మేపిచ్చిండు రాజులకు. మేకలు కాసుకునే, గొర్రెలు కాసుకునే దావీదుని మహారాజుని చేసిండు. అలాంటి గొప్ప దేవుడు. ఈరోజు ఒకవేళ నేను చెత్త కుప్పల పైన అవి చిల్లర పైసలు దొరుకుతాయేమో ఏరుకునే నన్ను ఒక ఉన్నతమైన ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి నిలబెట్టిండు. ఈరోజు దేనికోసం ప్రాకులాడుతున్నావు? ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవడు టచ్లు అంటే కింద పడిపోతున్నావు. ఈరోజు సిగ్గుపడాల్సిన క్రైస్తవులు సిగ్గుపడట్లేదు. దేవుడు ఏమంటుండో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతమంట. సిగ్గుపడవలసిన విషయాల్లో వాళ్ళు అతిశయిస్తురంట. కొందరైతే గుర్రములను బట్టి, రథములను బట్టి దావీదు మహారాజు అంటారు, అతిశయిస్తురు. నేనైతే ప్రభు అయిన యెహోవా యందు అతిశయిస్తున్నానంటాడు. నా అతిశయము నీవే, నా ఆరాధన నీకే. ఎవరిని బట్టి అతిశయిస్తున్నారు ఇప్పుడు? మా అమ్మగారు, మా అయ్యగారికి చాలా రైట్ హ్యాండ్. ఇప్పుడు అయ్యగారులకు రైట్ హ్యాండ్లు అనిపించుకుంటున్నారు, అయ్యగారులకు లెఫ్ట్ హ్యాండ్ అయిపోతున్నారు, అయ్యగారులకు తలకు డైలేస్తున్నారు. అయ్యగారు అయ్యా నేను బట్టలు ఉతికెట్టుని, అయ్యది అమ్మది మొత్తం బట్టలన్నీ ఏం చేసిర్రు? తరిమేసిర్రు. ఎందుకు? వాళ్ళ అక్రమాలు బయట పెడితే ఇదేంది ప్రశ్నిస్తే, నా ఎలుకలన్నీ వచ్చినాయి అయ్యా అంటుంది, పేన్లన్నీ చచ్చిపోయినాయి ప్రార్థన చేయగానే తల మీద. దేవా నా నెత్తిలో పేన్లున్నాయి అయ్యా అని. ఒక ఆమె ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అంటే ఎలుకలు పట్టేటోడా దేవుడు? నీ పేన్లు చూసేటోడా దేవుడు? ఎట్లయిపోతుంది చూడండి. ఎంత ఇవన్నీ తీసుకొని వెళ్ళి అన్యులు ట్రోల్స్ చేస్తున్నారండి. నవ్వులాట అయిపోయింది క్రైస్తవులు ఈరోజు. ఒకప్పుడు ఈ జబర్దస్త్ ఇంకోటి ఇంకేముంటాయి, ఈ డ్రామాలు నవ్విస్తారు చూడండి, ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉంటాయంట టీవీలో. అట్లా వీళ్ళు నవ్వులు జోకర్లు ఇవి సినిమా వాళ్ళు చేస్తారు చూడు, అవి వదిలేసిర్రు. పాస్టల్ రయ్య వస్తున్నాయి ఇప్పుడు, ఏది నొక్కినా అబ్బాబాబాబ్బా అంటాడు. ఒక బ్రహ్మానందంది పెడతాడు, అది కింద ఈ పాస్టర్ది పెడతాడు, వాడు టచ్. ఇంకా నిన్న ఒకడైతే సూటు తీసి కొడుతుండు, తంతుండు ఒకైనా కడుపులో, ఇది ఇగో
కాలు కాలు కడుపులో పెడుతుండు, పోతుంది కిందికి గడ్డ కరుగుతుంది. డాక్టర్లు పిచ్చోళ్ళు, వీళ్ళు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు 4-5 సంవత్సరాలు వీళ్ళని చూసి ఏమనాలి. అందుకే పేతురు లాంటి వాళ్ళు ఉంటే నిజంగా కాళ్ళు నరికేసేటోళ్ళు ఆ రోజు మలుకుదా చెవి నరికేసినట్టోలే. చూడండి, కడుపులో కాలు పెట్టింది ఇప్పుడేందో. ఆమె ఎలుకలు చచ్చిపోతే ఇంకొక ఆమెనేమో నేను పెద్దమ్మ పాస్టర్ అమ్మ, ఆమె అపాయింట్మెంట్ దొరకదు. మొన్న ఒక అన్న చెప్తుండు, నేనే వాళ్ళ ఇల్లు మొత్తం డెకరేషన్ చేసినాను అంటుండు. 10 కోట్లు ఉంటుంది ఇల్లు, ఏం కొండవుతావు? ఈ లోకంలో దేన్ని సమకూర్చుకోకమంటే ఈరోజు ప్రవక్తలు అనేటోళ్ళు, పాస్టర్లు అనేటోళ్ళు వాళ్ళ ఇండ్లు డెకరేషన్స్, వాళ్ళ బాత్రూమ్లు కానీ బెడ్రూమ్లు కానీ చూడురి. సినిమా వాళ్ళకు కూడా ఉండేవి తెలుసా, పాస్టర్లు అంత లగ్జరీ లైఫ్. ఈ లోకంనైనాను లోకంలో ఉన్న వాటిని ప్రేమించద్దంటే మంచి మంచి మిద్దెలు మేడలు. నేను బతుకుంటే ఒక ఇల్లు, ఒక చిన్న మందిరం, ఓ సమాధి కట్టుకోవాలనేది నా ఆశ, అంతే, వేరే ఆశ లేదు. ఇల్లు కూడా ఇష్టం లేదు, కానీ ఇంటి ఓనర్ల బాధ తట్టుకోలేక ఉండాలి మనకంటూ ఒకటి మందిరం ఉండాలి దేవుని కోసం. ఓ చచ్చిపోతే నా సమాధిగో చచ్చిపోతా కదా, ముందే గట్టి పెట్టుకోవాలి బతుకుండగానే అనే ఆలోచన. ఈ లోకంలోకి ఏం తీసుకొని వెళ్ళలేము, తీసుకొని రాలేదు, తీసుకొని వెళ్ళలేమని మనకు తెలుసు. బోధించే నీవు ధనాపేక్ష సమస్త కీడునకు మూలమని చెప్పేసి బోధిస్తావు. ధనము వెంట పరిగెత్తద్దు, ప్రయాసపడద్దు అని చెప్పేసి అని నీవు దశంభాగాలి. అయ్యా ప్రభు అని ఒక ఆమె అంటుంది, దశంభాగాలు ఇయ్యరు అందుకే మీకు రోగాలు వస్తున్నాయి, దశంభాగాలు ఇవ్వట్లేదు అందుకే మీకు జరగట్లేదు. ఇదా దొంగల్లారా, నా మందిరాన్ని దొంగల గుహ చేసిరు మీరు అని అంటాడు దేవుడు. వ్యాపార గృహంగా చేసిరంట. ఎంతమంది లేరండి? మీ ఇంటికి రావాలి, దయ్యాలు ఉన్నాయి, ఇవన్నీ తీసేయాలి, రాత్రులు వస్తాం, అర్ధరాత్రులు వస్తారంటారు వీళ్ళు. నాటుకోడి కొయ్యిరి, ఈడ మటన్ తీసుకోండి, ఈ ఫిష్ ఉంటే ఫ్రై పెట్టండి అని వచ్చి ఇంటికి వచ్చి 15,000 20,000 చేసి మీ ఆయన దయ్యములు బట్టి తిరుగుతున్నాడు, దయ్యమై తిరుగుతుంది ఆత్మ. ఇవి కొంతమంది దుర్బోధకులు చేసేటి. కాబట్టి ఇలాంటి వాళ్ళు, నేను ఎవడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనిడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. సో జరుగుతున్నాయా లేదా? హమాస్ మీద, ఇజ్రాయెల్ మీద ఎన్ని యుద్ధాలు, ఎన్ని చూడట్లేదు మనం? ఒకరి మీద ఒకరిని, తండ్రుల్ని చంపుతున్నారు అధికారం కోసం, అక్క చెల్లెలు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు పదవుల కోసం, ఆస్తుల కోసం. మొన్న కన్న తండ్రిని చంపేసింది ఒక ఆమె ఉద్యోగం కోసం. వాళ్ళ నాయన చచ్చిపోయిండు, సొంత అన్నకే, కొడుకుకి ఇస్తారు కదా ఉద్యోగం, ఇక అన్ననే చంపేస్తే ఆ ఉద్యోగం నాకే అని సొంత అక్క తమ్ముని చంపేసింది. ఎంతటి దుర్మార్గమైన రోజులు చూడండి. ఇవే దినాలు చెడ్డవి, ఎంతటవి. ఈ రోజులు ఇలాంటివి వస్తున్నాయి, అంత్య దినాలలో ఇక సమీపించున్నాయి, దేవుని రాకడ సమీపించున్నది. కాబట్టి మనం ఎలా ఉండాలి? టీవీలల్లా వాళ్ళు ఎగిరే వాటిని చూడాలన్నా? ఈరోజు పాస్టర్లు అందరూ డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టిరు, ఎక్కడ పోనవసరం లేదు, ఇక్కడనే డ్యాన్స్ ప్రోగ్రాంలతోనే 63 లక్షలుగా ఖర్చు పెట్టినట్ట. మొన్ననే వచ్చింది ఇక్కడికి ఆయన పేరు ఏం పేరు ఉంది, రాజ్ ప్రకాష్ పాల్. చూడండి, డ్యాన్స్ ప్రోగ్రాం క్లబ్ లాగా ఉంటుంది మొత్తం. ఏం ఎగురుడండి, ఏమి ఒక అన్యులు ఎవరన్నా చూస్తే మేము దుక్కుతున్నాం, మీరు గదే ఉంది కదా, ఎగరడమేంది? అల్లరి ఆట పాటలతో కూడినవి నువ్వు చేయకూడదు అని దేవుడు చెప్పిన, అదే అల్లరిలో కోతున్నావు, అదే సినిమాలకు కోతున్నావు, అదే వీటికి పోతే ఇక నీకు పరలోకం ఎందుకు ఇవ్వాలి? ఉట్టేనే పాస్ అవుతామా 10th క్లాస్? ఉట్టేనే ఇంటర్ వస్తుందా, డిగ్రీ వస్తుందా? సో అది అలా నేను కూడా మా తాత నువ్వు డిగ్రీలో జాయిన్ అయినప్పుడు బైబిల్ని వదిలిపెట్టాలి, యేసుప్రభుని, నా ప్రాణం పోయినా నేను దేవుడిని వదిలిపెట్టా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు చెప్పేసిన, తాత నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నువ్వు డబ్బులు ఇవ్వని అవసరం లేదు, నాకు కాలేజ్ వద్దు, ఏదొద్దు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రభువుని, నేను ఈరోజు లక్షాధికారిని, కోటీశ్వరిని నీలాగా కాకపోవచ్చు, కానీ నేను భిక్షాధికారిని అయినా సరే కానీ నా ప్రభువుని నేను వదిలిపెట్టాని ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి ₹2 వేసి మాట్లాడి కట్ చేసేసినాయా. తెల్లారి బాప్తిస్మం తీసుకున్నా. ఏదైతే అది చంపని ఏదేమైనా సరే. ఇక ఎంతకాలం నేను భయపడుతూ రహస్య క్రైస్తవుడిగా బ్రతకాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ప్రభువే నా ఆధారం అనుకున్నా. ఇంటర్ మీదనే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిండు. ప్రభా నాకు ఒక డిగ్రీ కావాలి ప్రభా, అంటే దేవుడు డిగ్రీలో పాస్ అయినా, పీజీ అయిపోయింది,
నా నా బతుకులో నాకు అసలు పెళ్ళి జరుగుతుందా, నాకు ఎవరైనా పిల్లని ఇస్తారా నా బతుకు అనుకున్నా. దేవుడు ఒక చక్కని భార్యని, కుమారుణ్ణి, బీటెక్ చదువుకుంది నా భార్య, బీఈడీ చేయించిన మంచి కుమారుణ్ణి, కూతుర్ని నాకు అనుగ్రహించడం జరిగింది. సో ఇట్లా ఈ లోకంలో ఉన్న ఇవి వస్తాయి అని నేను చెప్పను. వెండి బంగారాలు, ఉద్యోగాలు, పండ్లు పోతాయి, తెల్లెంటుకలు అవుతాయి, ముసలోళ్ళం అయిపోతాం. ఈ అందమంతా ఒకప్పుడు చూస్తుండే వరకునారే మనం ఇట్లా ముసల్మొకాలు వచ్చేస్తాయి, అయితాం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. నీ ఎంత అందం ఉన్నా కానీ, ఎంత ఆస్తులున్నా కానీ వాటి కోసం పరిగెత్తుతున్నావా? అసలైన వాక్యాన్ని పట్టుకోకుండా, ప్రార్థనలో ఉండకుండా నువ్వు వ్యర్థమైన దానికోసం పరిగెత్తుతున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. ఇలాంటి వాటి విషయంలో, మరీ ముఖ్యంగా అబద్ధ బోధల విషయంలో. సో ఈరోజు దుర్బోధకులు ఎంతోమంది విస్తరించి కొల్లగొట్టిపోతున్నారు సంఘాల్ని. వాక్యంలో, ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో గనక మీరు ఉండకుంటే ఎవరికి వాళ్ళే బాధ్యులు. ఎవరి ప్రాణాన్ని వాళ్ళమే, ఎవరి ఆత్మని వారే కాపాడుకోవాలి. నీ చేతుల్లోనే ఉంది. సో ఒకవేళ ఏముందిలే పోతలే, ఇక అటు పోతా ఇటు పోతా అంటే ఎటు కాకుండా పోయి నరకానికి వెళ్ళిపోతావు. తీరా అక్కడికి ఉండి అబ్బో గరం ఉంది కదా అంటే ఏం లాభం లేదు. నెట్టి పడేస్తాడు దూత వచ్చి, అంతే బిడ్డ నీది అదే ఇక స్థానం. ఇన్ని రోజులు. అందుకే యెషయాలో ఒక మాట ఉంటుంది, చివరికి ఒక మాట చూసుకుందాము. యెషయా 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వినట్లేదు మనుషులు. ఓ నా కుమారుడా, ఓ ఇశ్రాయేలు అని చెప్పాల్సిన దేవుడు ఈరోజు మీరు వినట్లేదు, మనం వినట్లేదు అని చెప్తున్నా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము. నేను పిల్లల్ని పెద్ద చేసిన, వారు నా మాట వినట్లేదు. ఎద్దు సాయంత్రం కాగానే ఏమవుతుంది? మేము చిన్నప్పుడు ఎడ్ల బండి మీద రైస్ మిల్కి వెళ్ళి బియ్యం వేసుకొని వచ్చేటోళ్ళం. ఇక కొన్నిసార్లు ఒకటే దారిగా ఏం చేస్తున్నాం, నేను ఎడ్ల బండి స్టార్టింగ్లో ఏంటంటే నాకు ఎడ్ల బండి ఇచ్చేటోడు అన్నట్టు, నీకు ఎడ్ల బండి నడిపే నీకు ఇస్తలే కొంత దూరం అంటే ఇక మస్తు ఖుషి కొద్ది వచ్చేటోడు అన్నట్టు. ముందటుండి 2 పగ్గాలు, ఇగో ఇది లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ అని. ఎడ్ల బండి మీద కూర్చుండి ఒక 15 కిలోమీటర్లు అని మెల్లగా పోతుంది కదా. ఇక మేము వెనక కొరిగేటోళ్ళం అన్నట్టు, పండుకునేటోళ్ళం ఎడ్ల బండి మీద. అది ఇంటి దగ్గర దాకా తీసుకొచ్చేది. ఇక దానికి రూట్ చెప్పని అవసరం లేదు. అది 30 కిలోమీటర్లు కాదు, 50 కిలోమీటర్లు తీసుకెళ్ళు. అదే రూట్లో ఎట్లా పోవాలి ఏందనేది ఎద్దుకు తెలుసు, గాడిదకు తెలుసు. అందుకే కొన్నిసార్లు రే గాడిద, అడ్డగాడిద అంటారు. గాడిద మోస్తుంది చూడు, కరెక్ట్ తీసుకుపోతుంది. ఇక్కడ నువ్వు సంచే ఒక గాడిదని పెంచుకొని మనం ఇల్లు కాల్ చేసి మన ఎక్కడ కాజీపేటకు పోయినాం అనుకో, ఇక్కడ నుంచి మళ్ళీ ఇడికి రావాలంటే ఇడికి వచ్చేస్తుంది. కాదు గాడిద నయం, కుక్క నయం విశ్వాసంగా ఉంటుంది కదా. మనం దేవునికి అంత విశ్వాసంగా ఉండలేరు అంటున్నారు. మీరు మన మెగా గాస్పెల్ చర్చా, ఒమేగా గాస్పెల్ చర్చ్ వాళ్ళు చాలా చక్కని వాళ్ళని అన్న చెప్పిండు. నిజంగా చాలా సంతోషం. చిన్న మందా భయపడకమంటుండు. సో గాడిదలు, ఎద్దులు తమ సొంత దొడ్డిని తెలుసుకున్నప్పుడు, యజమానిని తెలుసుకుంటున్నప్పుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని తెలుసుకోకుంటే, వాళ్ళని ఆ అబద్ధ బోధకుల్నే పట్టుకుంటే ఎట్లా? ఆలోచన చేయండి. మన ప్రార్థన జీవితము ఏ విధంగా ఉంది? ఉదయకాలం లేవగానే వాక్యం చదువుకుంటున్నామా, ప్రార్థన చేసుకుంటున్నామా, దేవునితో రాత్రి గడుపుతున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలు, మీరు తప్పిపోవద్దు, ప్రార్థనలో ఉండాలి, దేవునికి భయపడి ఉండాలి. సో మీరు రోజు వాక్యం చదువుకుంటూ ఉంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. సో నేను ఎక్కడో ఉండాల్సినవని, కానీ ఏ విధంగా దేవుడు తన కోసం నిలబెట్టిండు. సో నాకు బట్టలు లేని, తిండి లేని పరిస్థితుల్లో దేవుడు నన్ను నిలబెట్టిండు. మిమ్మల్ని నిలబెట్టడా? మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఇంకా తల్లిదండ్రులు అన్నీ ఇస్తున్నారు. ఒకప్పుడు ఎన్ని ప్యాచ్లు ఉండేటివో తెలుసు. అది అక్కడ ఒక రంధ్రాలు, ట్యూబ్లైట్లు, ఈ వెనకాలన్న లాగు మొత్తము రంధ్రాలు కనిపిస్తాయని పెద్ద షర్ట్ వేసుకుందాను అన్నట్టు. నేను ఏ రోజు నా ప్యాంటు చెడ్డీ ఉన్నదో ఆ రోజు నేను పొడుగు మోకాల దాకా ఉండేది అన్నట్టుగా. ఇది వేసుకున్నా అంటే వెనకాల మొత్తం రంధ్రాలుగా. ఎవడన్నా పొరపాటున గాలి లేచిపోయిందంటే ట్యూబ్లైట్లు అనేటోళ్ళు, పట్టేనన్నా ఇట్లా లేవట్టేటోళ్ళు ఒక్కొక్కడు. ఏముంటుంది ఇక
లోపల ఏముండేవి అప్పుడు పోరగాళ్ళు, మాకు ఏమి బట్టలే లేవు, కరువు. కొన్నిసార్లు అంగేసుకొని మొత్తం కవర్ చేసుకోవడం అన్నట్టు, చెడ్డీలు ఎక్కడి. ఇప్పుడు అసలు దాంట్లో ఏంది, అమెజాన్లో 1+1 ఆఫర్లు, బట్టల షాపులో దా 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 అంటారు. 50 రూపాయలకు 100 రూపాయలకు వస్తున్నాయి ఇప్పుడు బట్టలు కూడా కదా. ఎంత తక్కువ అయిపోయింది. అప్పుడు లేవు. మా అన్న దోమకొండలో పెద్దమ్మ కొడుకు మిగిలిపోయిన బట్టలు ముక్కలు ఉంటాయి కదా, సో ఆ ముక్కలు అనేటి మిగిలినవి ఉంటాయి కదా, మంచి అంగి కుట్టేటోడు అన్నట్టు. ఒక 50 ముక్కలు కలిసి అన్ని రకరకాల ప్యాంట్లు, వాళ్ళది మిగిలితే వీళ్ళది మిగిలితే, ఇప్పుడు మీరు కుట్టించుకుంటుంటే మీ సగం ఇంత అతుకులతోని మొత్తం ఇష్టడిగా ఫుల్ ఖుషి అయితోని ఆ బట్టలు. ఎవరన్నా సెకండ్ హ్యాండ్ పాతవి వాడుకొని ఇస్తారు చూడు, ఇక బస్తాలు పెట్టుకొని, ఈ 5 బుడ్ల సంచి ఉంటాయి కదా, ఈ బియ్యం బస్తాలకి ఇట్లా అందులో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఇక ఊరికెళ్ళి సిరిసిల్ల నుంచి వచ్చేటోని. ఇక మా బాగా ఇట్లా మస్తు బట్టలు వచ్చిన అన్నీ చూసుకొని ఇప్పుకొని ఇంటికాడ ముళ్ళిప్పుకొని. అప్పుడు మాకు సూట్ కేసు, ఇప్పుడైతే వీల్ బ్యాగులు. పెళ్ళి చేసుకున్న తర్వాత మా భార్య ఇట్లా బుక్ చేసుకోవాలి, ఇట్లా పట్టుకొని పోవాలంటది. ఇవి అప్పుడేడా సంచులు, వర్షం పడితే దూర సంచి నెత్తికి కొప్పర పెట్టుకొని, ఆ చెత్తిర్లు ఎక్కడి, ఫ్యాన్ కూడా లేదు. ఈ యూరియా సంచులు ఉంటాయి కదా, దానికి కొప్పర పెట్టుకొని అదే పోయేటోని. ఇక మాకు బాత్రూమ్లు అనేవి ఉండే, దొడ్డుకోవాలంటే డబ్బా పట్టుకొని పోవాలి, ఉరుకోవాలి. ఎంత ఫాస్ట్గా వస్తే అంత పరిగెత్తుకుంటూ పోవాలి. అప్పుడు బాత్రూమ్లు ఎక్కడి మాకు. ఇప్పుడు మీకు హాయిగా ఇంట్లో తిని ఇంట్లోనే బాత్రూమ్, అవునా కాదా? ఉందా ఇంట్లోనే బాత్రూమ్? మీకు ఏమన్నా బయటకు వెళ్తారా? 2 ఒకటి ఇంట్లోనే కదా. ఈ మెట్లు ఎక్కాలి కానీ గిన్నె తీసుకురారా నాయన, నీళ్ళ బాటలదే అంటే దేరు. అక్కకి చెప్పు, చెల్లెకి చెప్పు, ఊకే నాకే చెప్తావే, చెప్పు వాళ్ళకు. ఇట్లా సోమరితనం, లేజినెస్ చెయ్యాలి. సో మనం దేవుని పిల్లలను చెయ్యాలి. ఆ రోజు మేము అట్లుండేది పరిస్థితి. బాత్రూమ్ వస్తుందో చెరువు కట్టుకోవాలి, డబ్బా పట్టుకొని పోవాలంటే నీళ్ళు ఆగే. కొన్నిసార్లు మేము ఉరకాలంటేనేమో డబ్బా పట్టుకొని పోతే ఈ మన ఏవి కలర్ డబ్బాలు వచ్చేటి, అవి పట్టుకొని ఉరకాలంటే ఉరుకుతేనేమో నీళ్ళు వచ్చిపోతాయి, చెరువు దగ్గరికి పోతే నీళ్లు దొరుకుతాయి. అట్లా పరిస్థితులు ఉండేటి. ఈరోజు అన్నీ ఉండి డైపర్లు చిన్న పోరగాళ్ళకి ఇప్పుడు. అప్పుడెక్కడి కుక్కని పిలిచి జూ అనగానే తెలుసా అన్న మీకు, మా వాళ్ళు కొందరు అక్కలు జూ అనగానే వాళ్ళు కూర్చొని దగ్గర ఇది చూపించేటోళ్ళు. ఆఖరి కడగడానికి కూడా చేత కాకపోవు, అప్పుడు నీళ్లు లేవు, బావిలో చేదుకొని వచ్చేటోళ్ళం. అవంతా కుక్కనే సాఫ్ చేసిపోయేది. అట్లా అసలు గట్టిగా ఈరోజు సో అంటే హాస్పిటల్కు అంటే థమ్సప్లు, కూల్ డ్రింకులు అడ్డమైనవి తాగి రోగాలు తెచ్చుకొని అమ్మ నాన్నను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వ్యర్థమైన వాటి కోసం మన ఆహారాన్ని, మన డబ్బుల్ని, రూకాల్ని వృధా చేయొద్దని ఉంటుంది బైబిల్లో, యెషయా గ్రంథంలో. ఆహారం కాని దానికోసము నీ రూకల్ని ఎందుకు వెచ్చిస్తావు, ఎందుకు దుర్వినియోగం చేస్తావు? ఈరోజు లేరు. ఆమె ఎట్లేసింది జీన్స్ ప్యాంట్, ఇక్కడనే ఒక చెల్లె జీన్స్ ప్యాంట్ వేసింది, చెడ్డీలు వేసింది. అప్పుడే వీళ్ళు పరిచయం నాకు. డ్యాన్సులు, దేవుని పాటలు పెట్టుకుంది, సినిమా వేషాలు, డ్యాన్సులు. ఎటు చేరిపోతున్నారు? ఇవి నేర్పిస్తున్నారు పాస్టర్ కూతురే. ఏమైపోతుంది? ఎటుపోతుంది బోధ? ఎటు తీసుకెళ్తున్నారు? ఇట్లా ఏమన్నా చెప్పారనుకో, ఈ పాస్టర్ నా గురించే చెప్పిండు, అబ్బో అని కథ మానేసేటోళ్ళు కూడా ఉన్నారు చర్చిలు కొందరు. రేపు మానేస్తారా? మీరైతే ఏం లేదు కదా. సో అట్లున్నది సమాజం. మీరు నా బిడ్డ, అబ్బా ఇంత మంచిదిరా, ఎంత స్కూల్కి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది నా బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. వాళ్ళు ఈ స్టైల్ కొడుతున్నారు కదా, వీళ్ళు ఈ రకంగా హైబ్రోస్ కట్ చేసుకున్నారు, వాళ్ళు ఈ మేకప్లు వేసుకున్నారు. మమ్మీ ఒకడు పోరాడు మొన్న, నాకు దసరాకి బండి తెస్తావా, నేనే తెస్తా లేకుంటే ఇవ్వకపోతే అంటే ఆయనతో కొనిచ్చాను. ఆయన ఆటో డ్రైవర్. వాళ్ళ హాలత్ ఎంత. ఏనాడు కూడా మా అమ్మని రైల్వే స్టేషన్లో పల్లీలు శనగలు అమ్ముతుంటే ఏనాడు కూడా అవ్వా నాకు బట్టలు కొనిస్తావా లేదా అని ఏనాడు కూడా ఏడవలేదు, ఏనాడు కూడా అడగలేదు. ఆ మనసు నాకు ఇచ్చిన ఉన్న దాంట్లోనే తృప్తి పొంది. ఎవరు సెకండ్ హ్యాండ్ బట్టలు ఇస్తే దాన్ని అపురూపంగా చూసుకున్నా. ఆ బట్టల్ని ఇవి అయితే నేను నా షర్ట్ ఇప్పుడు ఇంత ఏజ్ వాళ్ళ షర్టుని నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లోడికి వేస్తే ఎంత లూజ్ ఉంటుంది. వాటిని నేను మర్చుకొని అపురూపంగా చూసుకున్నట్టు. ఏదైనా ఊరికి వెళ్తే వేరే వాళ్ళని షేప్ అయి తీసుకునేటోని షూలు. అట్లా బతికిన. పెళ్ళిళ్ళు వస్తే నా బట్టలు లేవంటే వేరే ఫ్రెండ్ దగ్గర 2 రోజులకు మళ్ళీ ఉతికి ఆరేసిస్తా అని చెప్పేసి బట్టలు తీసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఏనాడు ఉన్న దాంట్లో తృప్తి పొందాలి మనం. ఎవరో చూసి వాళ్ళని చూసి బిల్డప్లు వద్దు. మనం బిల్డప్ తక్కువ, బిజినెస్ ఎక్కువ అంటారు. బిజినెస్
బిల్డప్, బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ అంటారు చూడు. రుబాబు రూపాయి, చేపోయి చెప్పులు అంటారు. రుబాబు ఏమో రూపాయి ఉంటుందంట, షేపోయి ఏమో చెప్పులు అంట. అద్దే అట్లుంటుంది. అట్లా కాకుండా మనం ఎట్లున్నామో అట్లా ఉండాలి. ఊర్లో ఎట్లున్నామో అట్లనే ఉండాలి. కాలేజీలో ఎట్లున్నామో అట్లా ఉండాలి. చర్చిలో ఎట్లున్నామో ఇంటికాడ అట్లనే ఉండాలి. వేషధారులు వేశ్యనైనా కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారుల్ని దేవుడు క్షమించాడు. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? ముఖ్యంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంది, మనం ఏ విధంగా ఉండాలనే విషయాలు నేను తెలియజేస్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఫస్ట్ టైం నేను ఎవరు ఏందని తెలియాలి కదా. అన్న అంతగా చెప్పిండు కాబట్టి వీడు ఎలాంటి వాడు, రాక్షసుడా లేకుంటే ఏంది, మనిషా, ఇంత జంతువా, ఇన్నిగానని చెప్తున్నాను తెలియాలి కాబట్టి సో నన్ను నేను పరిచయం చేసుకుందామని. నేను అలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చినరా. ఎంతటి అంటే అట్టడుగు స్థాయిలో నుండి వచ్చిన. అందుకే నేను నా ఉద్యోగంలో కానీ నిజాయితీగా ఉన్నా. నన్ను ఈ మధ్యకాలంలో 9 నెలల క్రితం సస్పెండ్ చేయించారు, నా ఉద్యోగం తీయించారు. ఎవరు? ఓ పాస్టరం, ఒక మమ్మీ శత్రువుని ప్రేమించండి అంటది. కానీ నిజంగా చెప్తున్నా, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నా దేవుని చేత పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని చెప్తున్నాను. ఎన్నడూ ఉద్యోగం వచ్చినప్పుడు అందరూ ఎగిరి గంతులేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎట్లా గంతులేస్తారు? ఎవరికి స్వీట్ పంచుకోలే. నేను రోజుకు చారణ కోసము తల్లడిల్లిన నేను రోజుకు 40,000 సంపాదించిన రోజులు నేను. ఒక మన్నా మీడియాని అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ పెట్టి ₹1 కోటి 2 కోట్లు సంవత్సరానికి టర్నోవర్ చేసిన అన్ని పేదలకు పంచేటోని. ఏనాడు కూడా అది కాలే, గర్వపడలే, అహంకారం రాలేదు. కింద కూర్చునే చోట కింద కూర్చుంటా, పైన కూర్చునే చోట పైన కూర్చుంటా, పై కళ్ళు గడిగే చోట పై కళ్ళు గడుగుతా. సిగ్గుపడా. నేను అదిరా అవసరం లేదు. నేను జీరోనే. ఎప్పుడు తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను. ఇప్పటికీ మా ఇంట్లో బాత్రూంలు ఎక్కువ శాతం నేనే గడుగుతా. మా ఊరికి వెళ్తే బట్టలు విండుకుంటా నేను. ఇంతే. మనం ఎట్లున్న పూర్వస్థితి, నేను ఎట్నుంచి వచ్చిన, అడుక్కొని వచ్చిన నా బతుకుని నేను మర్చిపోను. అడుక్కొని వేసుకున్న ఆ బట్టల్ని నేను మర్చిపోను. ఈరోజు కనికరించి నన్ను ఈ విధంగా ఈ స్థాయిలో పెట్టిను. 9 నెలలు అవుతుంది నా ఉద్యోగం పోగొట్టిరు వీళ్ళు. అయినా ఉద్యోగం వచ్చినప్పుడు లేని సంతోషం పోయిన తర్వాత ఇంకా సంతోషంగా ఉన్నా. పోయిందంటే పర్మనెంట్గా పోయేది కాదు. కొంతకాలం రెస్ట్ ఇచ్చి మీలాంటి వాళ్ళ దగ్గరికి రావడం కోసం దేవుడు సగం జీతం 38,000 ఇచ్చుకుంటా నన్ను అందరినీ తిరిగిపోయి చూపిస్తున్నాడు దేవుడు. ఎందరినో కలవడం జరిగింది. మొన్న ఒక అక్క, కీర్తన అక్క అని చెప్పేసి వైజాగ్లో 56 సంవత్సరాలు ఉంటాయి. 25 ఏళ్ళ క్రితము మన క్యాన్సర్ పేషెంట్, గడ్డలు తీసేసారు. ఇప్పుడు షుగర్ పేషెంటు, కిడ్నీలు, బీపీ, థైరాయిడ్, ఇవన్నీ ఉన్నాయి. 7 సంఘాలు. ఇంట్లో ఎవ్వరికి యేసుప్రభువు నమ్ముకుందని తెలియదు. ఆమెని ఒకడు అన్యాయంగా 50,000 షూరిటీలు పెడితే తెలియకుండానే ఆమెను అక్రమంగా జైల్లో వేసారు. అక్కడ దేవుని నమ్ముకుంది. భయంకరమైన విగ్రహారాధికులు అంట అన్యులు. ఆమె ప్రభువుని తెలుసుకుంది. ఈరోజు 7 సంఘాలు కట్టింది. మరి అట్లా దేవుడు వాడుకుంటాడు. ఎంతమంది రహస్యంగా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు లేరు? ఎంతమంది బతకట్లేదు? ఉద్యోగమే, వ్యాపారమే కాదు, నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా. ఈరోజు నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూసారు. 40 కోట్లు మా డిపార్ట్మెంట్లో కూడా గొర్రెల స్కీమ్లో అందరినీ జనాన్ని ముంచిపోయిండు. వాడిని ఇంతవరకు ఉద్యోగంలో నుంచి జైలుకు పెట్టిరు. ఇప్పుడు రేపంటే రేపు అని ఉద్యోగం వస్తుంది. కానీ ఒక్క పైసా అవినీతి ఎక్కడ చెయ్యను కూడా. దేవుడు అట్లా నాకు నిజాయితీని పెట్టాను. అట్లున్నాను కాబట్టి వాళ్ళు ఎవరినో పాస్టర్లని వాళ్ళ మీద వీడియో చేసినా అని చెప్పేసి ఇబ్బంది పెట్టినాను కొంతకాలమే. నేను ఎక్కడ కూడా బాధపడలేదు. అది దేవుడిచ్చే మనకు కృప. దేవుడు మనం ఆయన పైన ఆధారపడి ఉంటే ఆ విధంగా మనల్ని నిలబెడతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న సంఘమా భయపడకుమో అని దేవుడు అంటాడు. అయితే ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిని అంటాడు. ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా చేస్తాడంట. మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారని కన్నీటి ప్రార్థన చేయండి. మందిరం కోసం, స్థలం కోసం, ఇంకొక మీరు ఏది అడిగితే దాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇదంతా దేవునివే. సో కాబట్టి ఈ పరిస్థితి గురించి, అన్న చేస్తున్న పరిచర్య, తను చేసే సేవ, తను కార్ మెకానిక్గా గ్యారేజ్ నడిపించుకుంటూ చేస్తున్న అది ఎందరికో ఒక కనువిప్పుగా ఉంది. కాబట్టి నేను మీ సంఘాన్ని కూడా చూడాలనే ఆలోచనతో రావడం జరిగింది. సో ప్రార్థనలో, వాక్యంలో ఎల్లప్పుడూ ఉండండి. ఈ యొక్క అబద్ధ బోధకులకు దూరంగా ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని
ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.